కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరుకుతామంటూ కారుమూరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆత్మీయ సమావేశంలో కారుమూరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మాపై కక్ష పెట్టుకోవద్దని అంటూ ఉన్నారు. ఎవరిని కూడా వదలము అని కారుమూరి ఈ సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు యువతల వారిని ఇళ్లలో నుంచి లాగి కొడతామంటూ కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామంటూ ఈ సమావేశంలో కారుమూరి మాట్లాడారు. గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి నరికి పారేస్తామని కారుమూరి అన్నారు. దీనిపై టీడీపీ నేతల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారుమూరి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపుతూ ఉన్నాయి. టీడీపీ నేతల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. వీటిపైన కేసు పెడతాము, కారుమూరి వ్యాఖ్యలపైన పోలీస్ స్టేషన్లో కేసు పెడతాము అంటూ టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడారు చూద్దాం. కానీ ఇది జరగడానికి జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అల్లింటే దూరం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎవరినవ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అచేత మీరు అధైర్యపడద్దు, ఒకరికొకరికి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పబెట్టారు. వైసీపీ జిల్లా ఆత్మీయ సమావేశంలో కారుమూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీడీపీ నేతలకు కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, వైసీపీ నేతలంతా ఒకరికొకరు అండగా ఉండాలి, వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామంటూ కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్,